దివ్యని నిన్న వీకెండ్ ఎపిసోడ్‌లో తిట్టినప్పుడు, "దివ్య నువ్వు ఒకళ్ళని కిందన తోసి నువ్వు పైకెళ్ళిపోవాలను ఎప్పుడూ ఒకళ్ళని కిందకి తోసి పైకెళ్ళిపోవాలని ఎప్పుడు అనుకోకు. సార్ అది నా స్ట్రాటజీ సార్" అన్నది దివ్య. "ఆ! నీ స్ట్రాటజీయే. ఏం అలా చెయ్యి మాకు" అన్నాడు నాకు సార్. "కిందకి తోసి నువ్వు పైకెళ్ళిపోవాలని ఎప్పుడు అనుకోవద్దు" అన్నాడు నాకు సార్. అయితే అదే తనుజకు గూడా వస్తది కదా! ఇప్పుడు ఇమాన్యుయల్‌ని ఎలాగైనా నామినేట్ చేయాలని రాము రాథోడ్‌తో "నువ్వు కళ్యాణ్ నామినేట్ చెయి అంటే సిల్లీ పాయింట్స్‌తో" అని రాము రాథోడ్‌తో చెప్పి ఇమాన్యుయల్‌ని నామినేట్ చేసింది తనుజ. ఎలాగైనా నామినేషన్‌లో రావాలని. అప్పుడేం చెప్పలేదేంటి నాకు సార్? నాకు అర్థం కాదు. అప్పుడు తనుజకు కూడా తిట్టాలి కదా! దివ్యకి ఒకదానికే కాదు కదా! పాయింటే కదా! కప్పిచ్చేయండి ఇంకెందుకు? కప్పిచ్చి ఇంటికి పంపించి కూర్చోబెట్టేయండి. ఎందుకు ఇంకా ఆడిసి సోమనన్న, ఇంకెవరు దివ్య, ఇంకెవరు ఇమాన్యుయల్ ఎందుకు ఆడిసి? చెప్పండి.